చేనేత వస్త్రధారణతో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, అదే సమయంలో చేనేత కార్మికులకు అండగా ఉంటూ ప్రోత్సహించవచ్చని స్థానిక శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకరరావు సూచించారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత వస్త్రధారణతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయని, అదేవిధంగా చేనేత వస్త్రాల కొనుగోలుతో చేనేత కార్మికులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. శ్రీకాకుళం నాగేరు గ్రామానికి చెందిన బూడిద సత్యం శాసనసభ్యులు అసలు చూడటంతోనే శ్రీకాకుళం పట్టణంలో బాపూజీ కళామందిరంలో జరుగుతున్న ఈ వేడుకలకి అతిథులుగా చేసినటువంటి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి చేనేత కళాకారులకు, ఇతర పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చేనేత వస్త్రం అనేది అనాదిగా వస్తున్నటువంటి వృత్తి. దీన్ని బ్రిటిష్ వారి టైంలో విదేశీ వస్త్రాలు దింపుతున్న టైంలో దీన్ని కాపాడడం కోసం గౌరవ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమం చేపట్టి ఆ చేనేతను మళ్లీ బతికించే పరిస్థితి. దాని తర్వాత ప్రగడ పాషయ్య గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ప్రత్యేకించి యాక్టులు కానీ, అలాగే వాళ్ళకి సబ్సిడీస్ కానీ అన్ని విషయాల్లో ఈ చేనేత వర్గాన్ని ఆదుకోవడంలో ఆయన చాలా వరకు కృషి చేసిన తరుణంలో మన రాష్ట్రానికి మళ్లీ చేనేత ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కళాకారులు కానీ, కార్మికులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రంగాన్ని మళ్లీ ఆదుకోవాలనే పెద్ద ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ నినాదంతో పార్టీ పెట్టి ఆనాడు ప్రతి ఒక్కరికి కూడు ₹2 కిలో రైస్ ఇస్తూ, గూడు అని పక్కా ఇల్లు పాలసీ ఇస్తూ, గుడ్డని జనతా వస్త్రాలు ఇవ్వడం జరిగింది చీరాద్రోకి. అదే ఆ టైంలో ఆయనేదో మిల్లు నుండే పోకుండా చేనేత నుండే ఆ వస్త్రాలు ఇచ్చి ఈ రోజు ఆ పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ఒక ఊపిని ఇవ్వడం జరిగింది చేనేత కార్మికులు. తదనంతర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా సబ్సిడీలు కానీ చేనేత కార్మికులను ఆదుకునే దిశగా ముందుకు వెళ్తూ 14-19లో పెద్ద ఎత్తున గతంలో చెప్పినట్టు అదొక సమయం అన్ని రకాలు అది థ్రిఫ్ట్ ఫండ్ దగ్గర నుండి సబ్సిడైజేషన్ అన్ని విషయాల్లో
పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం అవన్నీ క్లోజ్ చేసేసి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా వరకు వ్యాపార రంగం కుంటుపడింది. తర్వాత మళ్లీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఈ జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ అలాగే ఇతర కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అంతా కలిసి నిర్ణయం ఒక డిసిషన్ మళ్లీ వచ్చి మళ్లీ న్యాయస్థానాలందరూ కూడా 25,000 రూపాయలు మళ్లీ అది పథకాన్ని కంటిన్యూ చేస్తూ 1,000 రూపాయలు కలిసి ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తూ వారికి ఏదైతే గతంలో ఉన్న 100 యూనిట్లు కాకుండా లాస్ట్ 5 years అది ఇంప్రూవ్మెంట్ సరిగా అవ్వనప్పుడు మళ్లీ దాని 200 యూనిట్లని ఫ్రీగా ఈ నేతలకి ఇవ్వడం కోసం అలాగే మళ్లీ గత ప్రభుత్వం 14-19 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాలను మళ్లీ పునరుద్ధరణ చేయడం కోసం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న కేబినెట్ లో చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా జీఎస్టీ కూడా పెద్ద ఎత్తున లేకుండా అది కూడా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దానిపైన కూడా మీకు స్పష్టమైన హామీ త్వరలో వస్తుంది. సో ఈ మొత్తం అన్నింటికి జీఎస్టీ కన్ఫ్యూజ్ లేదు. అయితే ఇంకా మీరు కొన్ని అడిగారు దానికి కలర్స్ విషయంలో జీఎస్టీ వస్తుందని. సో దానికి కలర్స్ సబ్సిడీ ద్వారా ఇవ్వడమా లేకపోతే దానికి సపరేట్ జీఎస్టీ ఉండదు. ఎందుకంటే కలర్స్